హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి లాంగ్ వీడియో పోస్ట్ చేద్దామని తీసానండి. ఇక్కడ వచ్చేసరికి పిల్లలైతే నిద్రపోతున్నారు. బయటికి వెళ్ళి చూసేసరికి మా తోడుకోళ్ళు అయితే కల్లాపు చల్లుతుంది. నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అంటే బ్రష్ ఏం చేయలేదండి, ఊరక సోఫేసి మొహం కడుక్కున్నా అంతేను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి నేనైతే అంట్లన్నీ నీట్గా కడిగేద్దామని చెప్పి, అంటే మేము నైట్ కడిగాములేండి, తెల్లారి లేచినాకే నీట్గా అంతా క్లీన్ చేసుకుంటాము. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గ్యాస్ అయితే నీట్గా కడిగేసుకుంటున్నా అండి. చూడండి. నెక్స్ట్ ఇంకా అవి అంట్లన్నీ సింక్లు వేసి గ్యాస్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నా కదండి. ఇంకా తర్వాత అయితే అంట్లు అయితే నీట్గా కడిగేసుకోవాలండి. అంట్లన్నీ నీట్గా కడిగేసుకున్నాక కొంతసేపు ఉన్నాక ఇంకా పిల్లలు లేస్తారు కదండి, అందుకనేసి ముందు చకచక అయితే పని అయితే చేసుకోవాలి పిల్లలు లేసేలోపు. ఇంకా తర్వాత వాళ్ళు లేసిన కాంచి వాళ్ళకి బ్రష్ చేయించి, అట్లాగే వాళ్ళకి స్నానాలు చేయించి, టిఫిన్ రెడీ చేసి టిఫిన్ పెట్టేసి వాళ్ళని స్కూల్కి పంపించేసరికి లేట్ అయిపోయింది కదండి. అందుకనేసి ముందు ఇంట్లో పని అయితే చకచకా చేసేసుకోవాలి వాళ్ళు లేసేలోపు. ఇంకా బయట నుంచి మా తోడుకోళ్ళు అయితే కల్లాపు జల్లుతుందని చెప్పాను కదండి. ఇంకా తనైతే ఇంట్లోకి వస్తుందండి. వచ్చినాక ఇంకా బట్టలు నానబెట్టి అవన్నీ చేస్తుంది తనే. నేను అంట్లు కడిగేసే లోపు తనైతే ఇంకా పనులన్నీ పూర్తి చేసేసుకుంటుందండి. చూస్తూ ఉండండి. అంట్లు అయితే నీట్గా శుభ్రం చేసుకుంటున్నా. ఇక్కడ వచ్చేసరికి చూస్తున్నారు కదండి, అంట్లు అయితే నీట్గా అయితే కడిగేసుకుంటున్నా. ఇక్కడ వచ్చేసరికి ఇంక అంట్లన్నీ పూర్తి అయిపోయినాక ఇంక చెప్పాను కదండి, వాళ్ళు వేస్తే ఇంక వాళ్ళతోనే సరిపోతుందండి పని అంతా. ఇంక నెక్స్ట్ ఇంకేం చేయటానికి ఉండదు, వాళ్ళు స్కూల్కి వెళ్ళేదాకా ఇంక వాళ్ళతోనే సరిపోద్ది. చూస్తూ ఉండండి. ఏమోనండి, ఈ వీడియో అయితే ఈరోజైతే పోస్ట్ చేద్దామని తీసాను, కానీ ఈరోజు వచ్చేసరికి ఇది లాంగ్ వీడియో చేస్తున్నానండి. మరి ఫస్ట్ టైం లాంగ్ వీడియో చేస్తున్నా, చూడాలి ఎట్లా వాయిస్ ఎవరిస్తున్నానో ఏంటో. మరి ఇక్కడైతే అంట్లయితే నీట్గా అయితే క్లీన్ చేసుకున్నా. చూడండి, సింక్లో కూడా అంట్లు ఏం లేవు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి టీ అయితే పెట్టేసామండి. నెక్స్ట్ మా తోడుకల్లో చెప్పే కదా, బయట నుంచి వచ్చి బట్టలు అయితే ఇక్కడ నానబెట్టేసింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి వాళ్ళ బాబుకైతే, మా తోడుకోళ్ళ అబ్బాయికి అయితే స్కూల్లో అయితే ఈ బొమ్మ అనేది చేసుకొని తీసుకొని రమ్మన్నారంట. అంటే రోజు క్లాస్కి ఒక బొమ్మ అయితే ఇట్లా షీట్స్ ఇచ్చారండి అప్పుడే. వాటి ద్వారా ఇలా చేయాలండి. ఇది నేనే చేశానండి. బాగుందా? బాగా చేశానా చెప్పండి. తనైతే హ్యాపీ అండి, బాగా చేసావని చెప్పాడు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి పిల్లలకైతే టిఫిన్ అయితే ఏం లేదండి ఇంట్లో. ఈరోజు దోశకి కానీ ఇడ్లీకి కానీ ఏం పెట్టేసుకోలేదు. అందుకనేసి బయట నుంచి అయితే ఇలా బురుగులు తెప్పించేసుకొని ఇవైతే నీళ్ళలో పిండేసుకొని బాగా ఓ పక్కనైతే పెట్టేసుకున్నాం. ఓ దబరికి వేసేసుకున్నాను అన్ని నీళ్ళలో దేవేసి. ఇది ఏందనుకుంటున్నారా ఏంటండి, బొరుగులు ఉగ్గాని చేస్తున్నాండి పిల్లల కోసం అనేసి. ఇక్కడ వచ్చేసరికి ఉల్లిపాయలు టమాటా అన్నీ కట్ చేసేసుకొని బొరుగులు ఉగ్గాని కోసం అనేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై చేసేసుకొని పల్లీలు వేసుకుంటే ఎంతో చక్కగా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు. అందుకనేసి అక్కడ వచ్చేసరికి పల్లీలు వేసేసాను. వేసుకుంటేనే బాగుంటుందండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి టమాటా కూడా వేసి బాగా వేయించాను, చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇక్కడ దీనికి రుచికి తగ్గట్టు కొంచెం పసుపు, సాల్ట్, కారం, అంటే పచ్చిమిర్చి వేసాను కాబట్టి కొంచెం లైట్గానే వేసుకున్నానండి పిల్లల కోసం అనేసి. చూడండి, కారం కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని అందులోనే కొంచెం ఇంకా అవి కానీ నీటిలో దేవేసుకున్నాను కదండి, అవన్నీ దీంట్లో వేసేస్తే కొంచెం సేపు వేడి చేసేసుకుంటే ఎంతో చక్కగా ఉదయాన్నే మార్నింగ్ అండి పిల్లల టిఫిన్ కోసం అనేసి ఇదైతే చేశానండి ఈరోజు. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తిన్నారు. అది కూడా మీకు చూపిస్తానండి, చూడండి. ఇప్పుడు వచ్చేసరికి ఇంక నెక్స్ట్ అయితే ఇదైతే పూర్తి అయిపోయిందండి. చూడండి ఎంతో చక్కగా ఉంది. కలర్ అయితే బాగుందండి చూడటానికి మాత్రం. మరి తిని చెప్పాలి, చూద్దాం పిల్లలు ఏం చెప్తారో. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇంకా మా ఆయనకి పిల్లలిద్దరికి అయితే టిఫిన్ అయితే పెట్టేశానండి. మా పెద్దమ్మ అయితే బాగుంది మమ్మీ అని చెప్పేసింది. వీడియో తీస్తున్నావా అని చెప్తుంది.
ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి.